రక్తపు మడుగులో శారద చావు బతుకులతో పోరాడుతూ ఉంటే అప్పుడు భూమి శారదను చూసి ఎంతగానో కంగారు పడిపోతూ అత్తయ్య అత్తయ్య మీకేం అవ్వదు అత్తయ్య, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆటోలో శారదను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అక్కడ శారద కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పి సంతకాలు పెట్టమని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో భూమి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక అక్కడ ఫామ్ ఫిల్ చేసి తనే సంతకాలు పెట్టేస్తుంది. శారదకు సర్జరీ జరుగుతూ ఉంటుంది. ఇక వెంటనే భూమి ఈ విషయం పూర్ణికి చెప్పాలనుకొని పూర్ణికి ఫోన్ చేసి పూర్ణి నువ్వు అర్జెంటుగా కేకే హాస్పిటల్కి రావాలి అని అంటూ ఉంటే ఎందుకు భూమి ఎవరికి ఏమైంది అని పూర్ణి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. నువ్వు అర్జెంటుగా రా, ఆంటీకి బుల్లెట్ తగిలింది, ఎవరో షూట్ చేశారు అని భూమి అనగానే పూర్ణి ఎంతగానో ఏడుస్తూ ఈ విషయం అన్నయ్యకి తెలుసా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే లేదు పూర్ణి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ అన్నయ్య నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటే సరే భూమి అన్నయ్యకి నేనే విషయం చెప్తాను అని చెప్పి పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది. పూర్ణి ఫోన్ చేసి ఏడుస్తూ ఉండడంతో గగన్ కంగారు పడిపోతూ ఉంటాడు. పూర్ణి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు, కాలేజ్లో ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు, వాడి అంతు చూస్తాను అని గగన్ అంటూ ఉంటే అన్నయ్య అమ్మ హాస్పిటల్లో ఉందట అన్నయ్య, అమ్మని ఎవరో షూట్ చేశారట అని చెప్పి పూర్ణి అనగానే గగన్ ఎంతగానో టెన్షన్ పడిపోతూ పూర్ణి నువ్వేం కంగారు పడకు, అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేసే, నేను కూడా వస్తున్నాను అని చెప్పి గగన్ పూర్ణి శివ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడ భూమి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. గగన్ పూర్ణి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ రాగానే గగన్ భూమితో ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సర్జరీ ఇప్పుడే పూర్తయింది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు. సమయానికి ఈ అమ్మాయి తీసుకురావడం వల్ల ఆవిడ్ని సేవ్ చేయగలిగాము, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. బుల్లెట్ హార్ట్ పక్కన దూసుకుపోవడం వల్ల తనకు చాలా బ్లీడింగ్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో గగన్ డాక్టర్ మా అమ్మను ఒకసారి చూడొచ్చా అని చెప్పి అంటూ ఉంటే 5 మినిట్స్ తర్వాత వెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అసలు అమ్మని షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎవరిదంతా చేసింది అని చెప్పి గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి నాకు కూడా తెలియదు బావా, అత్తయ్య ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలని చెప్పి నాకు ఫోన్ చేశారు. అదే టైంకి ఒక స్టూడెంట్ కింద పడిపోవడంతో నేను అత్తయ్య చెప్పేది వినలేకపోయాను. కొద్దిసేపటి తర్వాత నేను అత్తయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో కంగారుగా నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అత్తయ్య కోసం మొత్తం వెతికాను. ఇంతలో బుల్లెట్ శబ్దం వినిపించడంతో నేను అత్తయ్య దగ్గరికి వచ్చాను. ఎవరో ఒక వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చి అత్తయ్యని షూట్ చేసి ఇంట్లో దేనికోసమో వెతుకుతున్నాడు. నేను అతని తల మీద ఫ్లవర్ వాస్తో కొట్టి అత్తయ్యని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటుంది. అసలు నాకంటూ శత్రువులు ఎవరు లేరు. నాకున్న ఏకైక శత్రువు ఆ శరత్చంద్ర మాత్రమే. ఒకవేళ ఇదంతా ఆ శరత్చంద్ర పని అయ్యుంటే ఎట్టి పరిస్థితులను అతన్ని నేను క్షమించను అని చెప్పి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి సార్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి అని అంటూ ఉంటే గగన్ భూమి పూర్ణి వీళ్ళందరూ కూడా శారద దగ్గరికి వస్తారు. శారద పరిస్థితి చూసి గగన్ పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. ఇక ఇంతలో శారదకు స్పృహ వస్తూ ఉంటుంది. బావా అత్తయ్య కళ్ళు తెరిచారు అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ శారద చేతులు పట్టుకొని తన నుదుటిన ముద్దు పెడుతూ ఉంటారు. అమ్మ నీకేదైనా అయితే మేమంతా ఏమైపోతాం అనుకున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద నాన్న గగన్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఆ మాట ఏంటో చెప్పకుండానే నేను చచ్చిపోతానేమో అనుకున్నాను అని అంటూ ఉంటే వద్దమ్మా దయచేసి అలా మాట్లాడద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవునత్తయ్య అలా మాట్లాడద్దు, మీరు నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి
నీకు గగన్కి ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. రే గగన్, నీ కబోర్డ్లో నాకు ఒక పాత కెమెరా దొరికిందిరా. ఆ పాత కెమెరాలో శోభచంద్ర గారిని అపూర్వ దారుణంగా చంపిన వీడియో ఉంది. ఎలాగైనా సరే ఆ వీడియో పోలీసులకు అప్పగించాలి. శోభచంద్ర గారిని దారుణంగా చంపిన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టద్దు. డబ్బు కోసం దిగజారిపోయి శోభచంద్ర గారిని పొట్టన పెట్టుకుంది. అటువంటి రాక్షసికి శిక్ష పడేలాగా చెయ్యాలరా అని శారద అంటూ ఉంటుంది. ఆ రాక్షసి వల్లే మీ నాన్నగారు కూడా మనకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు శోభచంద్ర గారిని చంపేసింది మీ నాన్నే అని చెప్పి ఆ అపూర్వ బ్లాక్మెయిల్ చేసి ఆ నిజం ఎవరికీ చెప్పకుండా ఉండడం కోసం అని చెప్పి మీరాతో బలవంతంగా పెళ్లి చేసింది. నాకు నా భర్త దూరం అవ్వడానికి, మీకు మీ నాన్నకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ. ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేసిన అపూర్వ శిక్ష అనుభవించాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక భూమి, అత్తయ్య నేను వెతికేది ఆ కెమెరా కోసమే అత్తయ్య అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మనకింత అన్యాయం చేసిన అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బతకనివ్వను, దాన్ని చంపేస్తాను అని గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. బావా వద్దు బావా, నువ్వు ఇప్పుడు అసలే ఆవేశంలో ఉన్నావు, ఏం చేస్తావో ఏంటో అని భూమి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. గగన్ ఎవరి మాట వినకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అత్తయ్య, బావా ఎవరు ఆపినా ఆగట్లేదు అని అంటూ ఉంటే మామూలుగానే వాడికి ఆవేశం ఎక్కువ. ఇప్పుడు అపూర్వ గురించి నిజం తెలుసుకున్న తర్వాత వాడు ఆ అపూర్వ అంతు చూడకుండా వదిలిపెట్టడమ్మా అని శారద అంటూ ఉంటుంది. మరోవైపు అపూర్వ శారద హాస్పిటల్లో కోలుకుందన్న నిజం తెలుసుకొని ఇప్పుడు శారద ఆ కెమెరా గురించి అందరికీ చెప్పేస్తే నా గురించి బయటపడిపోతుంది అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక గగన్ కోపంతో రగిలిపోతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. వస్తే అపూర్వ, వస్తే అపూర్వ బయటకు రావే అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. నా భార్యని వసే అంటూ పేరు పెట్టి పిలుస్తావా, ఎంత ధైర్యంగా నీకు అంటూ శరత్చంద్ర గన్ తీసుకొని కిందకు వస్తాడు. ఇకప్పుడు గగన్, డ్రై శరత్చంద్ర మర్యాదగా పిలువురా ఆ అపూర్వని అని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, డ్రై మర్యాదగా నా ఇంటి నుండి వెళ్ళిపో, ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే చెప్పాను కదరా ఆ హంతకురాలు అపూర్వ కోసం వచ్చానని. ఇన్ని సంవత్సరాలు శోభచంద్ర గారిని దారుణంగా మర్డర్ చేసి ఏమీ ఎరగనట్టుగా నిన్నే పెళ్లి చేసుకొని ఆస్తి కోసం భూమిని కూడా ఎన్నోసార్లు చంపాలని చూసింది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా అపూర్వ నా శోభచంద్రను చంపేయడం ఏంటి? నా అపూర్వ శోభ చనిపోయిన తర్వాత మళ్ళీ నా ఇంటిని నిలబెట్టిన దేవత అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు ఇలా దాని మాయలో పడిపోయావు కాబట్టి ఇన్ని రోజులు అది నిన్ను మోసం చేస్తూ వచ్చింది. ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకో అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు అపూర్వ వైపు కోపంగా చూస్తూ, వస్తే అపూర్వ మర్యాదగా నిజం చెప్పవే, శోభచంద్ర గారిని చంపేసింది నువ్వే కదా అంటూ గగన్ అపూర్వ గొంతు పట్టుకుంటాడు. వదులు, ఏం చేస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర గగన్ని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరా, చెర్రీ వీళ్ళందరూ కూడా గగన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య, ఇలా నువ్వు ఆవేశపడడం వల్ల అనవసరంగా నీ మీదే నింద పడుతుంది అని చెప్పి చెర్రీ ఆపుతూ ఉంటాడు. రే చెర్రీ, ఇదొక హంతకురాలురా, ఈ శరత్చంద్ర గడికి చెప్తూ ఉంటే వీడు అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మా ఇంట్లో మా అమ్మకు ఒక పాత కెమెరా దొరికింది. ఆ కెమెరాలో ఇది శోభచంద్ర గారిని చంపిన వీడియో ఉంది అని గగన్ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమైతే ఈ అపూర్వ నా భార్యను కూడా చూడను, ఇక్కడికిక్కడే దీన్ని షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు చెప్పిన ఆ సాక్ష్యం చూపించు, ఆ సాక్ష్యం చూపిస్తే దీన్ని ఇప్పుడే షూట్ చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, బావా తొందరపడకు బావా, ఈ గగన్ గడు కావాలని నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని ఇదంతా చేస్తున్నాడు. అసలైనా ఇన్నేళ్ళు దొరకని ఆ కెమెరా ఇప్పుడెలా దొరుకుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, ఎవరి మాట నమ్మాలో నాకేం అర్థం కావట్లేదు. రే గగన్, నువ్వు చెప్పేది నిజమైతే
మర్యాదగా ఆ కెమెరా చూపించు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ కెమెరా చూపించలేకపోతే అప్పుడు నువ్వు నా భార్యని షూట్ చేయడం కాదు, నేను నిన్ను షూట్ చేసి పైకి పంపించేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ కెమెరా కోసం మా అమ్మను చంపాలనుకున్న దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, శారద చావు బతుకుల మధ్య ఉండడం ఏంట్రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఈ రాక్షసి ఆ కెమెరా కోసం అమ్మను షూట్ చేయించింది అని అంటూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ, ఇన్ని రోజులు నా శారదను మీరందరూ ఎంతగానో బాధ పెట్టారో అయినా సరే నేను సహించాను, కానీ ఇప్పుడు చివరకు తన ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరని తెలిసిన తర్వాత ఇంకొక క్షణం కూడా నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి, రే పదరా వెళ్ళిపోదామంటూ ఆ కెమెరా ఎక్కడున్నా సరే తీసుకువద్దాము, ఈ అపూర్వ అంతు చూద్దామని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అలా కృష్ణప్రసాద్ గగన్ ఇద్దరు ఒకటయ్యి తిరిగి శారద దగ్గరికి వచ్చేస్తారు. 24 గంటల్లోగా ఆ కెమెరా ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి, అప్పుడు ఆ అపూర్వకు శిక్ష పడేలాగా చేయొచ్చు అని గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, ఆ కెమెరా ఇంట్లోనే ఎక్కడో పడిపోయిందిరా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భూమి, బావా త్వరగా మనం ఇంటికి వెళ్ళాలి బావా, ఆ అపూర్వ కెమెరా కోసం ఏమైనా చేస్తుంది అని అంటూ ఉంటే, గగన్ భూమి ఇద్దరు కూడా పూర్ణిని శారదను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటికి వస్తారు. కృష్ణప్రసాద్ కూడా శారద దగ్గరే ఉండి తనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ జరిగిన దానికి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. గగన్ భూమి ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత కెమెరా కోసం మొత్తం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇంతలో అపూర్వ కెమెరా ఇంట్లోనే ఉందన్న విషయం తెలుసుకొని రౌడీలని పంపిస్తుంది. భూమిని గగన్ని చంపేసి కెమెరా తీసుకోవాలని రౌడీలు రావడంతో గగన్ ఆ రౌడీలందరినీ కూడా చితక్కొట్టి భూమిని కాపాడతాడు. ఇక ఆ తర్వాత సోఫా కింద కెమెరా దొరకడంతో, బావా కెమెరా దొరికింది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఆ కెమెరాని ఓపెన్ చేసి చూసి పోలీసులకు ఆ వీడియో చూపించి అపూర్వని అరెస్ట్ చేయిస్తూ ఉంటాడు. మరి మొత్తానికి గగన్ అయితే అపూర్వకి తగిన బుద్ధి చెప్తాడు. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.